అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, పూజ ఏ సమయంలో చేయాలి, అలానే ఈ రోజున తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఏదైనా సరే అండి, కోర్టు సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామికి ఈ చిన్న పరిహారంతో పూజ కనుక చేసినట్లయితే మీకు అన్నిట్లో విజయం అనేది వస్తుందండి. అది ఏమిటో కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుద్ధ చతుర్థి నాడున నరసింహస్వామి ఆవిర్భవించాడు. ఈ ఆవిర్భవించిన రోజునే మనము నరసింహస్వామి జయంతిగా అయితే మనం జరుపుకుంటామండి. త్రిమూర్తులలో విష్ణుమూర్తి లోకపాలకుడండి. దుష్ట శిక్షణ కోసం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ధరించారో అందరికీ తెలిసిందే కదా అండి. విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలలో 4వ అవతారమే మనకి ఈ నరసింహస్వామి అవతారం అండి. ఈయన ఈ రోజున హిరణ్యకశిపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజు కాబట్టి ఈ రోజునే కదా అండి ఆయన ఆవిర్భావం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజుని నరసింహస్వామి జయంతి ఎంతో శక్తివంతమైనటువంటి దేవుడండి. నరసింహ చాలా ఉగ్ర స్వరూపాలండి. ఈయన ఉగ్రాన్ని శాంతింప చేయడానికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆయన పక్కనే ఉంటారు. అందుకని నరసింహస్వామిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరుతో అయితే సంబోధిస్తారండి. విశేషమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి జయంతి 2024వ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తానండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి వచ్చేసి మనకి మే 21వ తేదీన మంగళవారం రోజు సాయంత్రం 4:42 నుంచి మే 22వ తేదీన బుధవారం రోజు సాయంత్రం 5:43 వరకు మనకి చతుర్దశి తిథి అయితే ఉందండి. మన పురాణాల ప్రకారం చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం జరిగింది అని అయితే చెప్తారండి. దాని ప్రకారం 2024వ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వైశాఖ మాసంలో మనకి మే 21వ తేదీన మంగళవారం రోజు అయితే వచ్చిందండి. చాలా శక్తివంతమైన రోజు అండి. మంగళవారం రోజుతో రావడం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అనేది చేసుకోవాలండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక అనారోగ్య గురించి రక్షణ, పీడకలల భయం నుంచి విడుదల, కోర్టు కేసులు, చట్టపరమైనటువంటి విషయాలలో విజయాన్ని పొందేందుకోసం రాబోయేటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని చందనంతో అర్చించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చందనం అనేది శాంతానికి చిహ్నంగా చెప్తారు కాబట్టి ఈ చందనంతో స్వామివారికి మీరు అష్టోత్తర శతనామావళి కానీ అలాంటివి చేస్తే చాలా మంచిదండి. అలానే ఈ రోజున ప్రత్యేకంగా సాయంకాల సమయంలో పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో మీరు తప్పకుండా స్వామివారికి 5 ఒత్తులతో మీరు దీపారాధన అనేది చెయ్యండి. ఎందుకంటే 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్తారండి. మరి సాయంత్రం పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే మే 21వ తేదీన మంగళవారం రోజు సాయంత్రం 4:24 నుంచి 7:10 వరకు టైం బాగుందండి. ఈ సమయంలోనే మీరు లక్ష్మీ నరసింహస్వామి పూజలు అనేటివి చేయాలి. ఈ పూజను శయనకాల పూజా సమయం అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఇదండి 2024వ సంవత్సరంలో నరసింహస్వామి జయంతి పండుగ ఎప్పుడు వచ్చింది, పూజా సమయం, ఏ పరిహారాలు చేయాలో తెలియచేశాను కదండి. మరో వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, విధి విధానాలు అన్నీ క్లియర్గా తెలియచేస్తానండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు.